మీ వ్యవహారాల్లో ఎవరన్నా అంటే కొంచెం అభిమానం ఎక్కువ. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, నా చిన్నప్పుడు నేను పరీక్షలకు అయిపోయిన తర్వాత సెలవులు వస్తే మా నాన్నగారు, అమ్మ, మా తమ్ముడు, చెల్లి వేరే ప్రాంతంలో ఉండేవారు. ఆ పట్టణానికి నేను ఆ సెలవులకు వెళ్ళేవాడిని. నేను మా నాన్నమ్మ దగ్గర పెరుగుతుండేవాడిని. ఆడు వెళ్ళినప్పుడు మా అమ్మగారు నన్ను పిలుస్తూ ఒరే బాబు అని మా తమ్ముడి పేరుతో పిలిచేవారు. నాకు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళకి అలవాటు అయ్యి ఉండొచ్చు. మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉండేవారు కనుక వాడి పేరుతో నన్ను పిలిచేవారు. తర్వాత కొన్ని విషయాల్లో వారిద్దరిని ఒకలా చూస్తూ, నన్ను నా కుటుంబాన్ని ఒకలా చూస్తూ, వారిద్దరు కుటుంబాలు వేరేగా చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారంటే అభిమానము. వారంటే తెలుగు బైబిల్ ఏం చెప్తుందంటే మొహమాటము అని. మొహమాటము అనే మాట అంత అప్రోప్రియేట్ కాదేమో అని నా భావము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుని నమ్మినటువంటి సహోదరుల గురించి మాట్లాడుతూ, మీరు అలాగ మొహమాటము పడుట మంచిది కాదు అని అంటారు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో యూ షుడ్ నాట్ హ్యావ్ ఫేవరెటిజం. ఒకరిని ఒకలాగా చూడటానికి దేవుడు అలా చూస్తే నాలాంటి వాడు ఎక్కడికి పోతాడండి? ఏ ఒక్క మంచి గుణలక్షణం లేదు. మా తోడేళ్ళ గారికి కానీ, మా అత్తగారి ఇంట్లో ఉన్నటువంటి వారికి కానీ నన్ను నేను సరిపోల్చుకుంటే వాళ్ళు గోటుకు కూడా పంచానండి. నేను ప్రార్థనా పరులు, ఎప్పుడూ భక్తిగా ఉండేవారు. గృహ కూడికల్లో సాయంత్రం వాళ్ళు కాటేజ్ ప్రేయర్లో, ఇంటి దగ్గర ప్రార్థనలో తప్పకుండా కూర్చొని ప్రార్థనలు చేసేవారు. ఏదైనా పుట్టినరోజు ఏదైనా అయితే వాళ్ళు ప్రార్థనలో గడిపేవారు. తప్పకుండా ఆదివారం చర్చికి వెళ్ళేవారు. నేను అలాంటి వాడిని కాదు, దుర్మార్గుణ్ణి. కానీ నా పరిస్థితులు బాగున్నప్పుడు ప్రభు అని పిలిస్తే, ఇఫ్ గాడ్ హ్యాడ్ ఫేవరెట్స్, యేసు ప్రభు వారికి అభిమానం కొంతమంది అయి ఉంటే నాలాంటి వాడిని చేర్చుకోకూడదు, నాలాంటి వాడిని క్షమించకూడదు, నాలాంటి వాడిని రానివ్వకూడదు. అంతేకాదు, నేను పెద్ద భక్తుడిని కాదు. తోటి సేవకులకి నన్ను నేను సరిపోల్చి చూసుకుంటే వాళ్ళ గోటికి కూడా సరిపోనండి. యథార్థంగా చెప్తున్నాను. నేను వాళ్ళ మినిస్ట్రీల దగ్గర, వాళ్ళ ఇళ్ల దగ్గర ఒక గేట్ మ్యాన్గా ఉండటానికి కూడా అర్హత లేదు నాకు. వాళ్ళు చదువుకున్న చదువులు, వాళ్ళకు ఉన్నటువంటి హోదా, పేరు, ప్రఖ్యాతులు దేనికి కూడా నేను సరిపోనండి. బట్ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో అంటారు, నేను మహోన్నతుడును, మహాగణుడును, మహోన్నతమైన స్థలములలోను, పరిశుద్ధ స్థలములలోను నేను నివాసం ఉండేవాడిని. అయినను, ఆ మాట అయినను, విరిగి నలిగిన వారి దగ్గర, నేను వినయం కలిగిన వారి దగ్గర, దీన మనస్సు కలిగిన వారి దగ్గర నివాసం ఉందును, వారిని ఉజ్జీవింపచేయుటకు ఉందును. నన్ను ఉజ్జీవింపచేశారండి, నన్ను బ్రతికించారు. అందుకే ఈ మాట నేను చెప్పగలను. గాడ్ హ్యాస్ నో ఫేవరెట్స్ మై డియర్. దేవుడికి అభిమానం అనేది లేదు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే, ఎవరైనా ఒకటే. ఆయనకి నేను ఒక శిష్యుడిని అయితే ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళు శిష్యులే. ఆసక్తితో ఆయన పని చేస్తున్నటువంటి పెద్ద సేవకులైన ఒకటి. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు నిరాశ చెంది, బాధపడి, దుఃఖపడి, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు నిన్ను ఒకలా చూశారని, నేను పట్టించుకోవటం లేదని, వాళ్ళకి ఫేవరెట్స్ ఉన్నారు. కొడుకులను ఒకలాగా, కూతుళ్ళు ఒకలాగా చూస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత అల్లుళ్ళని ఒకలాగా, కొడుకుల్ని ఒకలా చూస్తారు. ఏంటో మన సమాజం, క్రైస్తవ సమాజం కూడా అంతే. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. మై గాడ్ డజంట్ హ్యావ్ ఫేవరెట్స్. అభిమానం కలిగినటువంటి వాడు కాదు దేవుడు. అందరూ ఒకటే ఆయన దృష్టిలో. హీ లవ్స్ ఎవ్రీబడి ఈక్వల్లీ. అంతేకాదు, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను నేను తెలుసుకోవటానికి నాకు టైం పడుతుంది. అందుకే కన్నీటితో చెప్తున్నాను, దుఃఖపడొద్దు దేవుని బిడ్డ. ఈ ఉదయం దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణి స్తుతించు. ఎందుకంటే
మై గాడ్ డజంట్ హ్యావ్ ఫేవరెట్స్. ఇఫ్ హీ హ్యాస్ ఫేవరెట్స్ దెన్ యూ ఆర్ హిస్ ఫేవరెట్. ఆయనకు ఒకవేళ అభిమానంగానే ఉన్నట్లయితే నువ్వు ఆ అభిమానానికి గురవుతున్నావు ఈరోజు. ఎస్, బిలీవ్ మీ, నేను గురయ్యాను అలాగా. నన్ను ప్రేమించడానికి గల కారణాలు ఏంటో తెలియదు, ఏ గుణ లక్షణమో మంచిది లేదు, కానీ నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు. మై గాడ్ లవ్స్ యూ. నా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నారు. ఆల్ యూ హ్యావ్ టు డూ, నువ్వు చేయవలసిందల్లా నువ్వు ఉన్న చోటున ఈ ప్రార్థనలో ఏకీపించి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, అది శాశ్వతమైన ప్రేమని నాకు తెలియదు. ఇదిగో నీ సేవకుడు చెప్తున్నాడు, ఆయన రుజువు చూశాడు కనుక ఆ శాశ్వతమైన ప్రేమతో నన్ను కూడా ప్రేమించు ప్రభువా అని ప్రార్థన చేయి దేవుని బిడ్డ. ఎస్, రైట్ నౌ నేను ప్రార్థన చేసి ముగిస్తున్నాను. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. యూ డు నాట్ హ్యావ్ ఫేవరెట్స్ లార్డ్. యాకోబుని, ఇస్సాకుని, అబ్రాహాముని ఒకలాగా, దావీదుని ఒకలాగా, మమ్మల్ని ఒకలాగా కాదు ప్రభువా. ఇన్ఫ్యాక్ట్ వారి సమయంలో నువ్వు సిలువ మీద చనిపోయే రక్తం కార్చలే, నా కొరకు చనిపోయావు, నా కొరకు రక్తం కార్చావు. సో నీకు అభిమానం ఉన్నటువంటి వారు లేకపోయినా నాలాంటి వాడిని ప్రేమించడానికి, వ్యక్తపరచడానికి, నీ ప్రేమను వ్యక్తపరచడానికి నువ్వు ఇష్టపడ్డావు. చేతులు జోడించి నమస్కరించి నన్ను ప్రేమించినందుకు, ఇదిగో నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.